జమ్ము ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. మనం గోల్డ్ సిల్వర్ చూసుకుంటే ఈరోజు కొంత తగ్గినట్టే మనకు కనిపించినట్టుగా సిచ్యువేషన్ కదా మార్కెట్లో. ఏ రకంగా ఉంది, ఏం చెప్తారు గోల్డ్ సిల్వర్ గురించి? గోల్డ్ సిల్వర్ వచ్చి జరుగుతుంది ఏంటంటే ఆల్మోస్ట్ బాగానే పెరిగాయండి. ఇవి గోల్డ్ 152,000 ప్రెసెంట్ రేట్ అవుతుంది. సిల్వర్ 260 దాకా 260 రేంజ్ లో ఉంది. అయితే ఇది ఏంటంటే ఇంటర్నేషనల్ కూడా $4,600 $4,650 మీద ఉంది. గోల్డ్ యాక్చువల్గా ఏంటంటే క్రూడ్ ఆయిల్ పెరగడం వల్ల గోల్డ్ తగ్గుతుంది. యాక్చువల్గా క్రూడ్ ఆయిల్ కానీ తగ్గిందంటే గోల్డ్ విపరీతంగా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. క్రూడ్ ఆయిల్ ఏమవుతుందంటే ఇప్పుడు 100 అంతకుముందు మొన్న క్రూయిజ్ వదిలేసాం, హార్మోజ్ జల్సన్ వదిలేసాము అనగానే గోల్డ్ పెరిగిపోయింది, క్రూడ్ తగ్గింది. దాదాపు 20% ఫాల్ అయింది, $95 అలా వచ్చింది. సో ఇప్పుడు ఏమైందంటే ఈ వారం రోజుల్లో మళ్ళీ ఈ చర్చలు విఫలం అవటం ఇవన్నీ జరగడంతో మార్కెట్స్ డౌన్ అవుతున్నాయి, క్రూడ్ ఆయిల్ పెరుగుతుంది. దాని ఇంపాక్ట్ గోల్డ్ సిల్వర్ మీద కూడా ఉంది. గోల్డ్ ఏంటంటే డౌన్ అవుతుందంటే విపరీతంగా అయితే ప్యానిక్ అవ్వట్లేదు. సో అంతకు ముందు బోటం వచ్చి 1,25,000 బోటం వచ్చింది, ఇప్పుడు 1,52,000 ఉంది. లాస్ట్ 2-3 months నుంచి కూడా రేంజ్ లో ఉంది, అంటే 1,40,000 నుంచి 1,60,000 మధ్యలో రేంజ్ లో ఉంది. ఈవెన్ సిల్వర్ కూడా 2,20,000 నుంచి 2,80,000 మధ్యలో రేంజ్ లోనే ఉంది. సో లాస్ట్ 2 months నుంచి అవి ఎక్కడెక్కడే ఉన్నాయి. సో ఇంటర్నేషనల్ గా చూస్తే సిల్వర్ $80 ఉంది, గోల్డ్ వచ్చి 4,400 సపోర్ట్ ఉంది, 4,500 5,000 దగ్గర రెసిస్టెన్స్. అదే నేరో రేంజ్ లో మూవ్ అవుతుంది అనమాట. దాంతో ఏమవుతుందంటే ఇది ట్రెండ్ బ్రేక్ అయ్యేదాకా ట్రెండ్ మారిందని చెప్పలేకపోతే. సో టెక్నికల్ గా ఒక రేంజ్ లో ఉన్నాయి. ఈవెన్ స్టాక్స్ కూడా మళ్ళీ గోల్డ్ విషయంలో కూడా నిన్న పిఎం గారు మనకి ఇచ్చినటువంటి సజెషన్ కనుక ఒకసారి తీసుకుంటే ఎక్కువ గోల్డ్ కొనొద్దు అనే సజెషన్ ఆయన ఇచ్చారు కదా, దాని వెనుకున్న అర్థం ఏంటి అనేది సామాన్యులకు అర్థం కావట్లేదు. ఏం చెప్తారు రామచంద్రమూర్తి గారు? యాక్చువల్గా అంటే దానిలో 2 రకాల మీనింగ్లు ఉన్నాయండి. ఇప్పుడు గోల్డ్ అనేది మామూలుగా చూసుకుంటే ఇన్ఫ్లేషన్ కి బెస్ట్ హెడ్జ్ అనమాట. ఇంటర్నేషనల్ కూడా యాక్సెప్టెడ్ అది. కాకపోతే మన ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకుంటే గోల్డ్ ఎక్కువ కొనడం వల్ల మనకి ఇంపోర్ట్స్ ఎక్కువ పే చేయాల్సి వస్తుంది. సో గోల్డ్ ఒకటి, క్రూడ్ ఆయిల్ ఒకటి, రెండే మనం మేజర్ గా ఇంపోర్ట్స్ ఉన్నాయి. అవి కనుక తగ్గితే మాత్రం మనకి ఇండియా బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ఇబ్బంది ఉండదు. సో అలాగే మనకి ఇది ఉంటుంది. కాబట్టి ఏంటంటే కొంత గోల్డ్ తగ్గించండి కొంటాం అంటే దానివల్ల ఇంపోర్ట్స్ తగ్గుతాయి అనేది చెప్తున్నారు. సో ఆయన పాయింట్ లో కరెక్టే చెప్తున్నారు. అయితే మనకి ఇప్పుడు మరి ఎక్కడ పెట్టుకోవాలి అని ఆలోచిస్తే ఇన్వెస్టర్స్ మనీ ఉన్న వాళ్ళు ఎక్కడ పెట్టుకోవాలి? స్టాక్ మార్కెట్ కూడా డౌన్ అవుతున్నాయి. సో క్రూడ్ ఆయిల్ చేయలేము. సో రియల్ ఎస్టేట్ ఇటు అన్సర్టనిటీగా ఉంది. సో ఆల్టర్నేట్ ఆప్షన్స్ కూడా చెప్పాలండి. సో ఓన్లీ గోల్డ్ కొనద్దు అంటున్నారు, మరి దేనిలో పెట్టుకోవాలి? నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఇప్పుడు సోవరెన్ గోల్డ్ కొని డిజిటల్ గోల్డ్ కొనుక్కోవాలా, లేకపోతే గోల్డ్ గ్రామ్ లో కొనుక్కోవాలా, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుకోవాలా? మరి అలాంటప్పుడు ఫంక్షన్స్ లో మనకి కంపల్సరీగా ఎంతో కొంత గోల్డ్ అయితే పెడతాం. దానికి అలాంటి గోల్డ్ యొక్క రిప్లేస్మెంట్ ఇప్పటి వరకు లేదు. దాదాపు 5,000 సంవత్సరాల నుంచి గోల్డ్ మనమే కాదు, మనకి యాన్సిస్టర్స్ అందరూ కూడా కొంటున్నారు. కాబట్టి దాని రిప్లేస్మెంట్ అయితే ఇప్పుడు లేదు కదా, మరి దానికి ఏం చేయాలి? అది కూడా ఆయన దీని బదులు ఇది కొనండి అనే ఆప్షన్ చెప్పుకుంటే సజెస్ట్ చేస్తే బాగుండేది. సో ఓన్లీ గోల్డ్ కొనద్దు అంటూ మాత్రం ఇప్పుడు మనకి గోల్డ్ సెంటిమెంట్ మనకి అందరికి మిగతా కంట్రీస్ వాళ్ళకి ఏంటంటే గోల్డ్ ఒక లగ్జరీ ఐటమ్. బట్ మనకి ఏంటంటే అది లేకపోతే ఏ ఫంక్షన్ జరగదు. అవును, మ్యారేజ్ జరగాలంటే గోల్డ్ ఉండాలి. ఎగ్జాక్ట్లీ ఇక్కడే రామచంద్రమూర్తి గారు చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఓకే, పోనీ మిడిల్ క్లాస్ కావచ్చు, అప్పర్ మిడిల్ క్లాస్ కావచ్చు, వాళ్ళకి పోనీ ఈ ఫంక్షన్స్కి వాటికి కావాలి, వాళ్ళు కొంత కన్ఫ్యూజన్లో ఉన్నారనుకున్నా కూడా ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కూడా, అంటే నా దగ్గర ఇప్పుడు డబ్బు ఉంది, ఇది బంగారం రూపంలో పెట్టుకుంటే సేఫ్ అనుకున్న వాళ్ళు కూడా కొంత ఆలోచిస్తున్న పరిస్థితి కదా. అలాంటి వాళ్ళకి యాజ్ ఎక్స్పర్ట్గా మీరేం చెప్తారు? అట్లీస్ట్ బాండ్స్, గోల్డ్ బాండ్స్ తీసుకుంటేనైనా పర్లేదా, అవి కూడా తీసుకోకూడదా సార్? ఇప్పుడు ఆయన చెప్పేది ఏంటంటే గోల్డ్ ఫిజికల్ గా తీసుకోకూడదు అంటున్నారు. మరి ఆల్టర్నేట్ ఏది? స్టాక్స్ యాజిబుల్ గా మార్కెట్ ఫాలో అవుతున్నాయి. ఇప్పుడు స్టాక్స్ లో కొంచెం ఎక్స్పర్టైజ్ రావాలి, మ్యూచువల్ ఫండ్స్ కొంత పెడతాము. మరి గోల్డ్ కి ఆల్టర్నేటివ్ చెప్పాలి కదా, ఇప్పుడు ఏం చేయాలి? సో గోల్డ్ కొని ఎలక్ట్రానిక్ ఫార్మాట్ లో కొనుక్కోమని చెప్పలేదు. సో ఇప్పుడు మాకు కూడా ఏంటంటే ఒక నిజంగానే పబ్లిక్ అపీల్ చేయాలంటే మరి ఆయన అయితే అడగరు కానీ మన అడుగుతారు కదా. ఇప్పుడు గోల్డ్ కొనద్దు అన్నారు, మరి ఏది కొనాలి అంటే రియల్ ఎస్టేట్ అయితే చాలా హై వాల్యూస్ లో ఉన్నాయి. మరి గోల్డ్ రిప్లేస్మెంట్ ఏది చేయాలి అనేది నిజంగా డౌట్ వస్తుంది. సో దానికి ఏం చెప్పాలంటే ఈటీఎఫ్స్ కానీ, లేకపోతే ఈక్విటీస్ ఈటీఎఫ్స్, నిఫ్టీ ఈటీఎఫ్, గోల్డ్ ఈటీఎఫ్, సిల్వర్ ఈటీఎఫ్స్, అలా ఫిజికల్ గోల్డ్ కొనకుండా ట్రై చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్, ఇంపోర్ట్స్ తగ్గాలి.
సో ఆయన చెప్పిన విషయం ఏంటంటే అందరికి చెప్పేది గోల్డ్ ఫిజికల్ గా వద్దు, డిజిటల్ గా కొనుక్కోండి. డిజిటల్ గా కొనడం వల్ల మనం ఫిజికల్ యొక్క ఇంపాక్ట్ ఉండదు కాబట్టి మనకి ఇబ్బంది ఉండదు. ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి కూడా డిజిటల్ ఫామ్ లో బెటర్ ఆప్షన్. సో గోల్డ్ బిస్కెట్ కొంటాను లేకపోతే గోల్డ్ ఆర్నమెంట్స్ కొంటారంటే అదేమవుతుంది, ఇంపోర్ట్ చేయాల్సి వస్తుంది. ఇంపోర్ట్ చేయటం వల్ల మనం కరెంట్ అకౌంట్ డెఫిసిట్ వెళ్తుంది, గోల్డ్ డాలర్స్ లో పే చేయాలి. అది మన దగ్గర లేవు కాబట్టి కానీ మన యొక్క ఇండియన్ కరెన్సీ వాల్యూ తగ్గిపోతుంది. సో అందుకని ఆయన భావాన్ని ఎలా తీసుకోవాలంటే మాకు అర్థమైంది ఏంటంటే ఈ డిజిటల్ గోల్డ్ లో పెట్టుకోవచ్చు, తద్వారా మీకు ఇంపాక్ట్ ఉంటుంది. మా సేమ్ గోల్డ్ కొన్నట్టే ఉంటుంది, ఇన్ఫ్లేషన్ నుంచి హెడ్జ్ అవుతుంది. సో ఇన్వెస్టర్స్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు గోల్డే కొనుక్కోండి, బట్ డిజిటల్ ఫామ్ లో కొనుక్కోవడం వల్ల బెటర్ ఆప్షన్.